నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరద ముంపు బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. పునరావాసం కల్పించిన వాసులకు నిత్యావసర అందజేసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. హిందూపురం పట్టణంలో ఘనంగా వసుంధరాదేవి జన్మదినోత్సవ వేడుకలు. RMS షఫీవుల్లా సౌజన్యంతో దాదాపు 2000 మందికి అన్నదాన కార్యక్రమం. వరంగల్లో కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాస వన భోజనాల కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన KGF వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టి సుశీల్ కుమార్. జగిత్యాల పట్టణంలో బోనాల పండుగ కార్యక్రమం. పోచమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కావడం అసంభవం. నారా చంద్రబాబు నాయుడు భూమి మీద ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రి. వైకాపా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ కి ఘాటుగా జవాబిచ్చిన తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఎలక్ట్రానిక్ మరియు పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక వంకలు పెట్టి మొహం చాటేసిన జగన్ 175 అసెంబ్లీ సీట్లలో 10% కూడా నీకు లేనప్పుడు ఎందుకు ప్రతిపక్షం గురించి పదే నువ్వు మాట్లాడుతున్నావు? 2014 నుంచి 2019 మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనప్పుడు అప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్లమెంట్ లోక్సభలో సమస్యల గురించి మాట్లాడలేదా? ప్రభుత్వాన్ని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తిపోయడానికి 14 ఏళ్ల వైకాపా పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలాసేపు వరకు జగన్ ప్రెస్ మీట్ జగన్ ప్రవర్తనలోనే అర్థమవుతుంది అతను చెప్పే మాటల్లో వాస్తవాలు లేవని. తాడేపల్లి ప్యాలెస్ లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సారాంశం ఏంటంటే ఆయన చాలా బుద్ధిమంతుడు, చాలా మంచివాడు, ఈ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పనిచేశారు, అవినీతికి ఏమాత్రం తావులేకుండా వ్యవస్థల్ని అద్భుతంగా పనిచేయించారు, రాష్ట్రానికి ఆదాయాన్ని గణనీయంగా పెంచారని రకరకాలుగా ఆయన వివరణలు ఇస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని తోలనాడుతూ భారీగా ఈ శ్వేతపత్రాలు ఏదైతే అందించారో ఈ కథ 1 నెల కాలంగా చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా కామెంట్ చేస్తూ రసవత్తరంగా ప్రెస్ మీట్ని ముగించారు. వాటి మీద తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా 175 సీట్లున్న ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 10% సీట్లు నీకు వచ్చింటే ప్రతిపక్ష హోదా నాయకుడిగా నువ్వు ఎందుకు ఉండకుండా పోతావు? నీకు రాలా కాబట్టి 10% సీట్లు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల. అది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థలో మనం పెట్టుకున్న నియమం ఏమందన. ఇంకా ఒక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకే కాదు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అది ఒక నియమం. అది 2019-24 మధ్య కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కడానికి అవసరమైన సీట్లు రాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదానే లేదు. వాళ్ళు కూడా ఒక పార్టీలాగా వచ్చి కొల్లూరు మండలం జువ్వలపాలెంలోని VRK ట్రస్ట్ తరపున స్కూల్ పిల్లలకు 275 సైకిళ్లు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేసిన మానవత్వం చాటుకున్న వేములపల్లి రవికిరణ్. మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా రవికిరణ్ సేవలు అందించారు. దేశంలోనే ప్రముఖ కాంట్రాక్టర్లు ఒకరు రవికిరణ్ పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా ప్రతి ఆదివారం వచ్చి తన స్నేహితుల ద్వారా గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకొని బట్టిపురోలు మండలంలోని చాలా గ్రామాలకు సహాయం చేయడం అభినందనీయం అని అన్నారు. శ్రీమంతుడు సినిమాలో చూసాం కానీ సినిమా 3 గంటలు అయిపోతుంది, ఎవరు చేసేదేమీ ఉండదు. కానీ ఈయన నిజమైన శ్రీమంతుడు. నిజంగా సొంత గ్రామానికే కాకుండా మండలంలో ఎవరికి సహాయం కావాలన్నా చేస్తున్నాడన్నారు. ఇలాంటి వ్యక్తి ఇంకా ఎదగాలని, ఇలాంటి వ్యక్తులు ఎదిగితే ఇంకా ఎక్కువ మందికి సేవలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.
నిన్నటిదాకా పరిపాలించినటువంటి వ్యక్తులు ప్రశ్న పెట్టించేశారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ. 2014 నుంచి 19 కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజన్తో ఈరోజు ఒక పిల్లవాడు పుట్టాడు, నడక మొదలు పెట్టాడు, చదువు మొదలు పెట్టాడంటే 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనే దానికి పునాది చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. కానీ ఏ రోజుకి ఆ రోజు పబ్బం గడుపుకొని భవిష్యత్తు అంటే తెలియకుండా, విజన్ అనేది లేకుండా, ముందు చూపు లేకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పెట్టించినటువంటి ప్రభుత్వం నిన్నటిదాకా ఈ రాష్ట్రంలో చూశాం. ఇవాళ 5 ఏళ్ళు మరి రాష్ట్రం సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థలు భ్రష్టు పెట్టిపోయి ఈరోజు ప్రజలు అదంతా తెలుసుకొని మళ్ళా 164 సీట్లతో చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చారు. ఈరోజు భ్రష్టు పెట్టిపోయిన రాష్ట్రం, అధోగతి పాలైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, మహాకూటమి మీద ఇవాళ ప్రజలు ఉంచారనేది అందరికీ తెలుసుకోవాల్సిన అంశం. ఇవాళ విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి, ప్రక్షాళన చేయడానికి, ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడానికి ఆ విద్యాశాఖ కూడా తెలుగుదేశం పార్టీ రథసారథి ఉన్నటువంటి నారా లోకేష్ గారి ప్రదర్శనల మీద ఎంచుకున్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా విద్యా శాఖని, విద్యా వ్యవస్థని ముందుకు నడిపించడంలో ఒక ముందు చూపుతో, ఒక విజన్తో. ఎందుకంటే ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు విఆర్కే ట్రస్ట్, ఈ ట్రస్ట్ స్థాపన చేసి ఒక మంచి కార్యక్రమం చిన్నారులకి, విద్యార్థులకి సంబంధించినటువంటి కార్యక్రమం, ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినటువంటి పెద్దలు వేములపల్లి రవికిరణ్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమృతలూరు మాజీ ఎంపీపీ గొట్టిపాటి పూర్ణకుమార్ గారు, విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా అధికారులకి, డిఎస్పీ గారు, ఇతర అధికారులు, సోదరి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నారి విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందజేస్తాను. బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మున్సిపల్ చైర్పర్సన్ అడుబాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల పట్టణంలోని చిలకవాడ మోతే చెరువు సమీపాన వెలిసిన వరాల పోచమ్మ తల్లి బోనాల పండుగకు చివరి ఆదివారం కావడంతో అందరూ ఉత్సాహంతో పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా హైందవ సమాజం ఆడబిడ్డలు అందరూ అమ్మవారిని కొలిచి అమ్మవారి దీవెనలను పొందే విధంగా పూజించడం మన ఆచారం. మోతే చెరువు సమీపాన వెలిసిన వరాల పోచమ్మ తల్లి ఈ ప్రాంతాన్ని జగిత్యాల పట్టణానికి అండగా నిలిచి ఎవరికి ఏ ఆపద రాకుండా వరాల పోచమ్మ తల్లి చూడాలని కోరారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి ప్రభుత్వ పరంగా మరియు వ్యక్తిగతంగా సహాయం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులి శేఖర్, ముఖేష్ కన్నా, రాజేష్ కన్నా, నరేష్, సందీప్, సన్నీ, చారి మరియు స్థానికులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సందర్భంగా జగిత్యాల పట్టణంలో అందరూ బోనాలు తీయడం జరుగుతుంది. ఇక ఆఖరి కావస్తుంది, ఆషాఢ మాసం సమాప్తం కావస్తుంది కాబట్టి ఇంకొక వారం 2 వారాలు ఉండొచ్చు. అట్లాగే మన జగిత్యాల్లో ఉన్న చుట్టుపక్కల ఈ మన ప్రాంతంలో ఉన్న పోచమ్మ గుళ్ళు ఏవైతున్నాయో అన్నిటికీ మున్సిపల్ పక్షాన మనం సేవ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారి దయ మా అందరి పైన ఉండాలి, ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరి పైన ఉండాలి. అట్లాగే ఈ వార్డు చివరి ఆదివారం కావడం ఏదైతున్నదో అందరూ కూడా ఏదైతే అంతా పెద్ద ఉత్సాహంతో మరి పండుగను జరుపుకోవటం ఆనవాయితీ అయింది. ముఖ్యంగా హైందవ సాంప్రదాయం ఏదైతుందో ఆడబిడ్డలందరూ కూడా బోనాలతో మరి అమ్మవారిని కొలిచి అమ్మవారి దీవెనలు పొందే విధంగా ఏదైతుందో పూజించడం ఆచారం ఇచ్చింది. ముఖ్యంగా ఈ మోతి చెరువు కట్ట సమీపాన వెలిచినటువంటి వరాల పోచమ్మ తల్లి
ఈ ప్రాంతం అంతటికీ మరి అండగా నిలిచి ఎవరికి ఏ ఆపద రాకుండా మరి ఆ తల్లి దయతో ఏదైతుందో అందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గారు ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో ఏదైతుందో తెలంగాణ సాధన కోసం నిరంతరం తప్పించి రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన రాజకీయ దురంధరుడు స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానాయకుడికి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జైపాల్ రెడ్డి స్మారక చిహ్నమైన స్ఫూర్తి స్థలం వద్ద పుష్పాంజలి ఘటించారు. పాలమూరు పల్లె నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్తగా విలువల వైతాళికుడిగా జైపాల్ రెడ్డి కలకాలం గుర్తుండిపోతారని సీఎం కొనియాడారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, జైపాల్ రెడ్డి కుటుంబీకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన సంగెం మండలం మరియు 17వ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు 18,51,500 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మరియు కాట్రపల్లి గ్రామానికి చెందిన చింతారెడ్డి తిరుపతి రెడ్డి ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడి మరణించగా 2,20,000 రూపాయలు విలువగల చెక్కును ఆదివారం సంగెం మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇయ్యలే, 5 లక్షల రూపాయలు అంటారు ఇల్లు ఇయ్యలే, 3 లక్షల ముచ్చటగా ఇస్తామని ఇయ్యలే, 3 ఎకరాల దళితుల భూమి అన్నది ఇయ్యలే, నిరుద్యోగం ఇంటికో ఉద్యోగం వస్తామని ఇయ్యలే, నిరుద్యోగ వృత్తి అన్నది ఇయ్యలే. కానీ వాళ్ళే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా దగ్గర 4 సంవత్సరాల పైన ఇంకా కాలం ఉన్నది. స్థితి కొడితే 2 నెలలే అవుతుంది. యాక్చువల్గా వాస్తవంగా ప్రభుత్వం పనిచేయడం అనేది సక్రమంగా పనిచేయడం దృష్టి పెట్టిన 2 నెలలే అవుతున్నది. ఈ 2 నెలల్లో కూడా ఇన్ని ఇబ్బందులను అధిగమించి ఇన్ని రకాలుగా మనం చేస్తున్నాం. ఇది వాస్తవం అవునా కాదు ఆలోచించండి. రైతు రుణమాఫీ ఈరోజు మాట్లాడే పెద్ద మనుషులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఏమంటే కోడిగుడ్డుకు ఈకలు తొడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే వాడికి వాళ్ళందరూ ఇచ్చింది వరకు ఇచ్చిండు, పెద్ద పెద్ద పరిశ్రమ వాళ్ళకి ఇచ్చిండు, 100 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. అది మనం వద్దు అంటున్నాం తప్ప ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడికి ఇవ్వాలన్నా, అనే గరీబ్ గానికి ఇవ్వాలన్నా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడికి ఇవ్వాలన్నా, పుట్టలు ఉన్నాయి పంటలు వేయనోడికి ఇవ్వాలన్నా, పంటలు వేసినోడికి ఇవ్వాలన్నా, దాన్ని ఒక పద్ధతిగా చేసి మనం ఇస్తుంటే అడిగి ఏంటి అని అంటే వీళ్ళు ఇంత కష్టకాలంలో కూడా మనమేమో అప్పుడు మిగులు బడ్జెట్ నుండి కూడా ఒక్కసారి ఇవ్వలేదు, ఇచ్చే 1,00,000 రూపాయలు కూడా 4 సార్లు ఇస్తే వడ్డీకి సరిపోలేదు, వీళ్ళేమో ఈ 2 నెలలు 3 నెలలనే ఇస్తున్నారని ఒక కడుపు. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన గీసుగొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు 6,71,000 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఆదివారం కొనయమాకుల గ్రామంలో గల రైతు వేదికలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండంగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ వాళ్ళను వచ్చేది మన గవర్నమెంట్ ఏ ప్రాజెక్టులు చేయండి బాబు అని అంటే బాబు వాళ్ళు పనులు చేయడం జరిగింది. కొన్ని పనులేమో చేయకుండా టెండర్ లెవెల్లో ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని చేయకుండా ఉంటే వాటికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. కానీ చెక్కులనంతా పక్కకు పెట్టకుండా మనం ఇవ్వాలి అంటే చిన్న కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో కొంత సాగించిన వాళ్ళు నిర్ణయించుకోలేదు. అయితే కొన్నింటిని క్యాన్సిల్ చేయడానికి కూడా కారణం ఏంటి అని అంటే నాట్ స్టార్టెడ్ టెండర్ ఫైనల్ కానీ నాట్ స్టార్టెడ్ బాబతి క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి అని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే మీ అందరూ చూస్తున్నారు, శాసనసభలోనే ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రము ప్రకటించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. మొన్న బడ్జెట్లో కూడా చూశారు మీరు. బడ్జెట్లో కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా, ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకున్న వనరులు ఏంటి, ఉన్న అప్పులు ఏంటి, మనం ఏం చేయగలుగుతాము, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఎన్ని నిధులు అవసరం ఉంటాయి, అవన్నీ పరిగణన తీసుకోవాల్సి వస్తాయి. దీన్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇవాళ మనం చూస్తున్నాం టీఆర్ఎస్ నాయకత్వం తెల్లారితో ఒకటి మాట్లాడుతున్నారు. మొదట స్టార్టింగ్ లో కొన్ని రోజులు మాట్లాడారు, ఈ గవర్నమెంట్ 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు, సంవత్సరం కూడా ఉండదు, ఇది కూలిపోతుంది అని అప్పుడు అట్లా మాట్లాడారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా వరద ముంపు బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు అధైర్య పడొద్దని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ సందర్భంగా వరదలతో నిరాశ్రయులైన కేతవాడి లంక, గోదావరి గట్టు కింద బెదుముర్ల లంక ప్రాంతాలకు చెందిన సుమారు 87 కుటుంబాలకు ఆదివారం 20వ వార్డులో ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపం నందు పునరావాసం కల్పించిన వాసులకు 3,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కందిపప్పు, పామ్ ఆయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఇచ్చేయండి ఇచ్చేయండి. చౌదరి గారు ఎలాగ చౌదరి గారు మున్సిపల్ కళ్యాణ్ మటపక్కెళ్ళ
ప్రాంతాలు ఏ విధంగా పరిరక్షణ చేసే చూసాం. ఇవాళ ఢిల్లీ నుంచి వస్తారు, మీకే సమావేశం పెట్టారు. రావడంతో మళ్ళీ ఆయన కూడా వంద ప్రాంతాలు తనిఖీ చేసి ఏ విధంగా, ఎందుకంటే హుదూద్ తుఫాన్లో కానీ ఇతర తుఫాన్లు అప్పుడు ఏ విధంగా ఆయన వ్యవహరించారు, ఏ విధంగా ఆదుకున్నారో మనం చూసాం. మొదల రైతులను ఆదుకుంటామని సవనీగా మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో పాల్పడుతుంది అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కూడా అరెస్ట్ చేశారు. దేనికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హత్యా రాజకీయాలు చేయమని ఎవరు చెప్పారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొడుకుని బరి తెగించి రోడ్డు మీద వెళ్ళి పార్టీకి వాళ్ళు దాడి చేసి కాళ్ళు బదులు కొట్టి బండరాలతో దాడి చేయమని చెప్పారా? సిగ్గులేని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎంఎస్ షఫీవుల్లా ఆధ్వర్యంలో ఆదివారం హిందూపురం పట్టణంలోని 4 సింహాల ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్ వద్ద ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ఆయన రెండో కుమార్తె తేజస్విని జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి వసుంధరాదేవి, తేజస్వినులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచారు. అనంతరం ఆర్ఎంఎస్ షఫీవుల్లా సౌజన్యంతో దాదాపు 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంతో ఆనంద ఉత్సవాల నడుమ నిర్వహించిన నందమూరి వసుంధరాదేవి, తేజస్వినిల జన్మదిన వేడుకలకు పలువురు విచ్చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భోజనాలు చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 4 సింహాల ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్లో ఏర్పాటు చేసిన నందమూరి వసుంధరాదేవి, తేజస్విని జన్మదిన వేడుకలు, అన్నదాన కార్యక్రమం పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్ఎంఎస్ షఫీవుల్లా మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి హిందూపూర్ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారిందని, ప్రధానంగా నందమూరి కుటుంబానికి అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. నాటి స్వర్గీయ ఎన్టీ రామారావు, స్వర్గీయ హరికృష్ణ నుండి నేటి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరకు హిందూపురం ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. దూరం పడ మరి పడ ముఖ్యంగా మీడియా విలేకరులకు వాళ్ళకందరికీ నమస్కారము. ఈరోజు మేడం బాలకృష్ణ గారి సతీమణి బర్త్డే కోసము మనమంతా కలిసి హిందూపురంలో ఒక పండుగ మాదిరిగా చేసుకొని కేక్ కోసి అన్నదానం ఒక 2000 మందికి అన్నదాన ప్రోగ్రాం పెట్టినాము. మా హిందూపురము ప్రజలందరూ తెలుగుదేశాన్ని పార్టీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు తెలుగుదేశం తప్ప వేరే దానికి ఓటు లేకున్నట్ల గెలిపించిన మహానుభావులు హిందూపురం ప్రజలు. వాళ్ళందరినీ మేము పేరు పేరున హిందూపురం ఓటర్స్కి ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే బాలకృష్ణ గారు సతీమణి, ఆమె కూతురు తేజస్విని, వాళ్ళిద్దరిది బర్త్డే ఈరోజు. ఆ బర్త్డే కోసము ప్రతి ఒక్కరికి కడుపు నిండగా భోజనం పెట్టాలని ఉద్దేశంతో ఈరోజు నేను భోజనాలు ఏర్పాటు చేసి అందరినీ భోజనాలు వడ్డిస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళందరూ, మా పార్టీ వాళ్ళందరూ వచ్చినారు. అందరినీ పేరు పేరున ధన్యవాదాలు. నేను పార్టీ పుట్టినప్పటి నుంచి 42 సంవత్సరాలు ఇంకా తెలుగుదేశంలో ఉంటూ, తెలుగుదేశంలో నేను ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తూ, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఉంటూ 22లో నేను కౌన్సిలర్ అయినాను. అన్ని పదవులు మాకు చంద్రబాబు గారు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చినారు. గుర్తించి వాళ్లకు ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి హిందూపురం ప్రజలు మరసలేదు. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ హిందూపురంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ జై బాలయ్య.
అమ్మలోని కమ్మదనమే కమ్మ సేవా సంఘం అని కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టి సుశీల్ కుమార్ అన్నారు. నేడు వరంగల్లో కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాస వనభోజనాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అలాగే ప్రపంచంలో ఉన్న కమ్మ కులాన్ని ఏకం చేసి ఐక్యత చాటాలన్నదే కేజీఎఫ్ లక్ష్యం అని తెలిపారు. అలాగే వరంగల్ కమ్మ సేవా సంఘం నూతన అధ్యక్షులు రావిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఆషాఢమాస వన భోజనాలు కమ్మ సేవా సంఘం భవనంలో ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కమ్మ కులం అన్ని రంగాల్లో రాణిస్తూ ఇతర కులాలకు కూడా చేయూతనిస్తూ అందరితో కలిసిపోతామని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగాని సీనియర్ సిటిజన్స్ ని సన్మానించి అందరూ కలిసి సామూహిక భోజనాలు చేసి ఆ తర్వాత ఆటపాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మాదాల కాశయ్య, ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వర్లు, బి వెంకట్ నారాయణ, పి హరిబాబు, టి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి జి శ్రీరామకృష్ణ ప్రసాద్, కోశాధికారి బి రవీంద్ర, రెసిడెంట్ కార్యదర్శి వై వెంకటకృష్ణరావు, సంయుక్త కార్యదర్శి కొల్లి అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు, మహిళలు అందరూ పాల్గొన్నారు. మన గౌరవనీయులు మన జెట్టి కుసుమ్ కుమార్ గారికి కేజీఎఫ్ ఫౌండర్ వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. వేదికలను అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి సోదరులు, చిరంజీవులు అందరికీ మా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు జాతి కోసం కమ్మవారి ఖ్యాతి కోసం ఎందరో మహానుభావులు కమ్మకులంలో పుట్టి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ సరిహద్దులు దాటి ప్రపంచ ఖ్యాతిని పొందారు. వారి స్ఫూర్తితో ఈనాడు మన ఈ కమ్మ సేవా సంఘం ఆషాఢ మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కమ్మ సోదరులందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేశానికి అన్నదాత వెన్నెముకైన మన కమ్మ రైతాంగం నువ్వు చూస్తే భూతల్లి భయపడుతుంది. ఎక్కడ నీరు సమృద్ధిగా ఉంటుందో ఎడారి ప్రాంతాన్నైనా సైతం సస్యశ్యామలు చేసే జాతి మన కమ్మ జాతి. ఈరోజు మనం ముఖ్య అతిథిగా చేసినటువంటి జెట్టి కుసుమ్ కుమార్ గారికి కమ్మ గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా మనం కమ్మవారి ఒకే వేదికపైకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మన జెట్టి కుసుమ్ కుమార్ గారికి మన అందరం చప్పట్లతో ఒక్కసారి వారికి శుభాభినందనాలు తెలియజేయాలి. సోదరులు, చిరంజీవులు అందరికీ మా యొక్క శుభాభినందనాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు జాతి కోసం కమ్మవారి ఖ్యాతి కోసం ఎందరో మహానుభావులు కమ్మకులంలో పుట్టి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ సరిహద్దులు దాటి ప్రపంచ ఖ్యాతిని పొందారు. వారి స్ఫూర్తితో ఈనాడు మన ఈ కమ్మ సేవా సంఘం ఆషాఢ మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కమ్మ సోదరులందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేశానికి అన్నదాత వెన్నెముకైన మన కమ్మ రైతాంగం నువ్వు చూస్తే భూతల్లి భయపడుతుంది. ఎక్కడ నీరు సమృద్ధిగా ఉంటుందో ఎడారి ప్రాంతాన్నైనా సైతం సస్యశ్యామలు చేసే జాతి మన కమ్మ జాతి. ఈరోజు మనం ముఖ్య అతిథిగా చేసినటువంటి జెట్టి కుసుమ్ కుమార్ గారికి కమ్మ గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా మనం కమ్మవారి ఒకే వేదికపైకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మన జెట్టి కుసుమ్ కుమార్ గారికి మన అందరం చప్పట్లతో ఒక్కసారి వారికి శుభాభినందనాలు తెలియ. వ్యవసాయం అయినా పారిశ్రామిక రంగంలో అయినా ఏ రంగంలో అయినా అన్ని రంగాల్లో ఆరితేరిన మన కులంలో మన ముకుటం లేని మహారాజుల్లా ఉంటూనే ఇతర కులముల వారికి సముద్ర గౌరవాన్ని ప్రాధాన్యతని ఇచ్చి కులం ఏదైనా ఉంది అంటే అది మన కమ్మ కులం. మన కమ్మ వారికి ఎప్పుడూ సాయం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ముంపు బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. పునరావాసం కల్పించిన వాసులకు నిత్యావసర అందజేసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. హిందూపురం పట్టణంలో ఘనంగా వసుంధరాదేవి జన్మదినోత్సవ వేడుకలు. ఆర్ఎంఎస్ షఫీవుల్లా సౌజన్యంతో దాదాపు 2000 మందికి అన్నదాన కార్యక్రమం.
వరంగల్లో కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాస వన భోజనాల కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టి సుశీల్ కుమార్. జగిత్యాల పట్టణంలో బోనాల పండుగ కార్యక్రమం. పోచమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.